అంటే నిలబెట్టడం చాలా కష్టం. పడగొడతా ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 3 సంవత్సరాలు సంధి, 3 సంవత్సరాల సంధి, రూపాయలు అన్నీ ఉన్నాయి. లేవంటే ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. ఏమి లేవు నా దగ్గర. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, గొడవపోద్దు. సిస్టమ్ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. ఇది ఇట్లా కూలగొట్టే శ్మశానంలాగా ఉంది. మా భూమికి భూమి ఇవ్వండి, ఇల్లుకు ఇల్లు ఇవ్వండి, కానీ బర్బాద్ అవుతాడు. వీడు కలకల ఈ పెండ్లాం పిల్లలకు వీళ్ళ పూర మొత్తం ఇలా ప్రతి ఒక్క ఎవరెవరు పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పేదవాళ్ళది ప్రతి ఒక్కరు కలకల ముట్టి చాలా నష్టం అయిపోతాడు. భవిష్యత్తు ఆడు ఆడు ఎంత ఇప్పుడు ఈ మూసికి సంబంధించిన నీళ్ళు ఇక్కడ వస్తాయి అసలు రావు. ఒక్క మాట, మూసి నీళ్ళు ఈడు దాకా వస్తే మేడ ఎందుకు సాగు మేము చేతుల్లో పెట్టి ఎందుకుంటాం? పేద ప్రజలను మాత్రం ఇంకా ఇబ్బంది పెడుతూ ఈ ప్రజాపాలన చేయొద్దు. ఆయన అట్లాంటి సీఎం లేకపోయినా పర్వాలేదు. ఇక్కడ ఇప్పుడు 20 ఏళ్ల నుంచి సంసారాలు ఉన్నోళ్ళు ఉన్నారు. 4 సీఎంల తర్వాత ఈయన 5వ సీఎం. ఈ సీఎం అంతా మంచి ఇంకెవరు చేయలేదంట ఇంత ఘనకార్యం. చెప్పుకుంటున్నాం అనమాట. అసలు నిద్ర పోకుండా దాచుకుంటున్నాం. ఆయన దేవుడిని కూడా దాచుకుంటున్నాం 2 నెలల నుంచి. నిద్ర పోకుండా ఈ సీఎం దాచుకుంటున్నాం అంటే అంత మంచోడు అనమాట. రావణాసురుడి తర్వాత ఆయననే ఇక మా పాలిట యమధర్మరాజు అయ్యింది ఇక్కడ. ఆ చల్లని సముద్ర గర్భం కాచిన పడవ నలమెన్